అమెరికా టెస్ట్ చేస్తే విజయవంతంగా ప్రయోగించి చూస్తే అటు అలాంటిదే ఈవెన్ రష్యా అంతే స్థాయిలో ఉండే విధంగా ఫ్లయింగ్ చెర్నోబిల్ అనేటువంటి అణుబాంబును తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒక చిన్న తేడా వచ్చి ఈ రెండు దేశాలు కనుక అణుబాంబుల్ని ప్రయోగించుకోవడం మొదలు పెడితే అదొక ప్రపంచానికి యుగాంతం అన్నమాట. డూమ్స్ డే అనేది పేరు చెప్పారో యుగాంతం లాంటిదే. ఇందులో క్యాపబిలిటీస్లోకి వస్తే 6,000 to 5,000 mph స్పీడ్తో వెళ్తుందంట ఇప్పుడు ఈ మినిట్ మ్యాన్ 3. 6,000 నుంచి 15,000 mph స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు ప్రయోగించింది ఎక్కడ అంటే కనుక వాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్, ఇది కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ నుంచి వాళ్ళు ప్రయోగించారు. అది పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి సెంట్రల్ పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి మార్షల్ ఐలాండ్స్ లో దీన్ని ప్రయోగించారు. అఫ్ కోర్స్ పేలోడ్స్ పెట్టకుండా చేసినటువంటి ప్రయోగం అది మెన్షన్ చేశారు. పేలోడ్స్ పెట్టకుండా దాని రిపర్కషన్స్ వేరుగా ఉంటాయి కదా. డెఫినెట్లీ. అయితే నాకు 2-3 రోజుల నుంచి కూడా కొన్ని వార్తా కథనాలు మనం చాలా వాటిల్లో